ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో అసలు టిటిడి అఫీషియల్ వెబ్‌సైట్‌లో నెయ్యి గురించి మనకి అందుబాటులో ఉన్న సమాచారం ఏదో చూద్దాం. ఈ సంవత్సరం జూలై 22వ తేదీన టిటిడి వెబ్‌సైట్‌లో ఒక న్యూస్‌ని పోస్ట్ చేశారు. స్టెర్న్ యాక్షన్ అగెయిన్స్ట్ సప్లయర్స్ ఆన్ లో క్వాలిటీ ఘీ. తర్వాత ఇదే విషయం గురించి జూలై 23వ తేదీన మరొక వార్తను మనం గమనించవచ్చు. స్టెప్స్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ అండ్ టేస్ట్ ఆఫ్ శ్రీవారి లడ్డూస్. శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి నాణ్యత పెంపు. టిటిడి ఈవో శ్రీ జె శ్యామలరావు. తెలుగులో ఉన్న పూర్తి వార్తను చదువుదాం. తిరుమల 2024 జూలై 23. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా రుచికరంగా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే తీసుకున్న చర్యల వలన లడ్డూ ప్రసాదాల రుచి నాణ్యత పెరిగిందని టిటిడి ఈవో శ్రీ జె శ్యామలరావు చెప్పారు. అదేవిధంగా తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు. ప్రస్తుతానికి అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం టిటిడి వద్ద లేదని, త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముడిసరుకులు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి 4 ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగుళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారన్నారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక అందిస్తారని తెలిపారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుందన్నారు. నెయ్యికి సువాసన చాలా అవసరమని, వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత సప్లయర్స్ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని సూచించాం. కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నారు. మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయి. ఓ సంస్థ అడల్టరేట్ నెయ్యి ఇస్తున్నట్లు, వెజిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఏబిఎల్ టెస్ట్లో తేలిందన్నారు. టిటిడికి సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్కు పంపినట్లు తెలిపారు. టిటిడికి నెయ్యి సరఫరా చేస్తున్న 5గురు సరఫరాదారుల్లో ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోలడం లేదని, మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు. టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాం, మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు. 2 కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు. ఇప్పుడు మనం తెలుసుకున్నంత వరకు వెజిటబుల్ ఫ్యాట్ ఉందని, నెయ్యి సప్లై చేసే ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టామని, రిపోర్ట్స్ కోసం ల్యాబ్కి పంపామని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు సెప్టెంబర్ 6న డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. తిరుమల 2024 సెప్టెంబర్ 6. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీని పునః ప్రారంభించనున్నట్లు టిటిడి ఈవో శ్రీ జె శ్యామలరావు గారు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాల నాణ్యత పెంచేందుకు టిటిడి చేపట్టిన చర్యలను పలువురు భక్తులు ప్రశంసించారు. అంటే అప్పటికే నాణ్యత అనేది తక్కువగా ఉన్నట్టు, ఆ నాణ్యతను పెంచే చర్యలను టిటిడి కొత్తగా అవలంబించిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ నాణ్యతను పెంచడానికి వాటికి భక్తుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి అని ఇందులో తెలియజేశారు. చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తిరుపతి పేరు మీద ఈ పోస్టులన్నీ మనకు టిటిడి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో పాటు లడ్డు ప్రసాదాల గురించి, అన్న ప్రసాదాల గురించి భక్తులు మరింత రుచిగా, నాణ్యంగా ఉన్నాయి అని చెప్పినట్లు ఇందులో చెప్పారు. ఒకవేళ తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉంది అని మీడియాలో ఏదైతే విస్తృతంగా ఇప్పుడు ప్రచారం జరుగుతోందో, ల్యాబ్ రిపోర్ట్స్ కనుక జూలైలోనే టిటిడికి అంది ఉంటే ల్యాబ్ నుంచి, ఆ విషయాన్ని ఆగస్టులో జరిగిన డయల్ యువర్ ఈవో ప్రోగ్రాంలో కానీ, సెప్టెంబర్లో జరిగిన డయల్ యువర్ ఈవో ప్రోగ్రాంలో కానీ టిటిడి ఈవో గారు
ఆ విషయాన్ని భక్తులకు తెలియజేయలేదు. భక్తులకున్న సందేహాలు తీర్చడానికే డయల్ యువర్ యువ ప్రోగ్రాం ఉంది. అలాంటి ప్రోగ్రాం వేదికగా ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పి ఉండకూడదు? భక్తులకు తెలియజేసి ఉండొచ్చు కదా! ఇక సెప్టెంబర్ 20, 2024 టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఈ న్యూస్ని పోస్ట్ చేశారు. నెయ్యి నాణ్యతలో రాజీ లేదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు గారు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల దైవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో నాణ్యత, రుచి ఉండేలా చూడాలని, పవిత్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నూతనంగా టీటీడీ పరిపాలన బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి లడ్డూల నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం ప్రారంభించామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా లడ్డూల నాణ్యత తక్కువగా ఉందని భక్తుల నుండి అభిప్రాయాన్ని స్వీకరించిన తరువాత పోటు కార్మికులతో అంటే లడ్డూ తయారీదారులతో మాట్లాడిన తరువాత మొదటిసారిగా నెయ్యి శాంపిల్స్ ను పరీక్ష కోసం బయటి ల్యాబ్ కి టీటీడీ పంపిందన్నారు. టీటీడీకి 5 మంది నెయ్యి సరఫరాదారులు ఉన్నారన్నారు. వారి ధరలు 320 రూపాయల నుండి 411 రూపాయల మధ్య ఉన్నాయని, వారి పేర్లు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, కృపరామ్ డైరీ, వైష్ణవి, శ్రీ పరాగ్ మిల్క్ మరియు ఏఆర్ డైరీ. ప్రాథమికంగా ఈ రేట్లతో స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేయడానికి ముందుకు వచ్చాయన్నారు. నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయాలని సరఫరాదారులందరినీ కోరినట్లు చెప్పారు. కల్తీ నెయ్యిని పరీక్షించడానికి నమూనాలను బయటి ల్యాబ్లకు పంపబడుతుందని, కల్తీ అని తేలితే బ్లాక్ లిస్ట్ చేయనున్నట్లు వారిని హెచ్చరించినట్లు తెలిపారు. హెచ్చరించిన తర్వాత కూడా ఏఆర్ ఫుడ్స్ పంపిన 4 నెయ్యి ట్యాంకర్లు నాణ్యత లేనివిగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. ప్రఖ్యాత ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ ఆనంద్కు పంపిన నమూనాపై విలువ విశ్లేషణ నిర్వహించబడిందన్నారు. ఇందులో నెయ్యి నాణ్యత ప్రమాణాలు నిర్దేశించిన పరిమాణంలో లేవని నిర్ధారణ అయిందని తెలిపారు. ఇందులో సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామ్ కెర్నల్ ఫ్యాట్, ల్యాడ్ బీఫ్ టాలో వంటివి గుర్తించినట్లు చెప్పారు. స్వచ్ఛమైన పాల కొవ్వుకు ఆమోదయోగ్యమైన విలువ 98.05 మరియు 104.32 మధ్య ఉంటుంది. అయితే పరీక్షించిన నమూనా 23.22 మరియు 116 నుండి గణనీయ వ్యత్యాసాలను చూపిందన్నారు. ఈ నమూనాలు వెజిటబుల్ ఆయిల్ కల్తీని కూడా సూచించాయన్నారు. టీటీడీకి ల్యాబ్లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు లేకపోవడమే నాణ్యత లోపానికి కారణమన్నారు. సరఫరాదారులు ఈ లోపాలను ఆధారంగా చేసుకుని కల్తీ నెయ్యి సరఫరా చేశారన్నారు. ఇటువంటి కల్తీ నెయ్యి సరఫరాలను గుర్తించి అరికట్టడానికి 175 లక్షల రూపాయల నెయ్యి కల్తీ పరీక్ష పరికరాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చిందన్నారు. నూతన ల్యాబ్ ను వచ్చే డిసెంబర్ లేదా జనవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని ఆయన వివరించారు. భక్తుల అభిప్రాయాల మేరకు తిరుమల ఆలయంలో శ్రీవారి నైవేద్య అన్నప్రసాదాలలో వినియోగించే గో ఆధారిత ముడిసరుకులైన నెయ్యి, బెల్లము, బియ్యాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. ఒక నిపుణుల కమిటీని త్వరలో ఏర్పాటు చేసి వారు అందించే నివేదిక మేరకు ఈ ముడి సరుకులను శ్రీవారి నైవేద్య ప్రసాదంలో వినియోగించాలా లేదా పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కూడా పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది. ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే, జూలైలోనే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చి ఉంటే, ఆగస్ట్, సెప్టెంబర్ డయల్ యువర్ ఈవో ప్రోగ్రామ్స్ లో భక్తులకు ఆ విషయాన్ని ఎందుకు తెలియజేయలేదు? కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన భక్తులు అమృతంలా భావించే ఆ లడ్డూ ప్రసాదం అపవిత్రమయ్యింది అన్న ఈ వార్తలు నిజమో కాదో ఆయనే భక్తులకు తెలియజేయాలి. శ్రీనివాసుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడంటారు. ఆయన ఏం చేయదలుచుకున్నారో మనం వేచి చూడాలి. ఓం నమో వెంకటేశాయ. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.